వెయ్యేళ్ల సంబరాలు చేసుకునేందుకు గ్రామస్తులంతా సిద్ధమవుతున్నారు. కాకతీయుల కాలంలో బంగారం, నిధులు, నిక్షేపాలతో విరాజిల్లినటువంటి గ్రామం. ఆ గ్రామాన్ని అప్పట్లో బంగారు గని వెంకటాద్రిపేటగా పిలిచేవారు. కాలక్రమేణా ఆ గ్రామం కాస్త కొత్తపేటగా ఏర్పడింది. మరి ఆ గ్రామానికి రక్షణగా బురుజు, కాపలాగా నాగుపాములు. మరి ఆ వింతలు, విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకతీయుల పరిపాలన కంటే ముందే ఈ గ్రామం ఏర్పడింది. దానికి నిదర్శనం ఈ గ్రామంలో గోల్కొండ నుండి తీసుకువచ్చినటువంటి గోల్కొండ, ముత్యాలమ్మ ఇద్దరు అమ్మవార్లు కొలువైన ఈ దేవాలయం ఇక్కడ ఏర్పడి ఉంది. సుమారు 1000 సంవత్సరాల క్రితం లంకా వంశస్థులు గోల్కొండ ముత్యాలమ్మను పూజించేవారు. వారికి అమ్మవారు కలలో కనిపించి ఇక్కడి నుండి తనను ఎడ్లబండిలో తీసుకువెళ్లాలని తీసుకువెళుతున్న క్రమంలో ఎక్కడైతే బండి చక్రం ఇరుసు విరిగిపోతుందో అక్కడే నన్ను ప్రతిష్ఠించాలని అమ్మవారు కలలో కనిపించి ఆదేశించినట్టుగా లంక వంశస్థులు ఆ అమ్మవారిని తీసుకుని వస్తున్న క్రమంలో ఈ గ్రామ ప్రాంతానికి రాగానే ఆ బండి యొక్క ఇరుసు విరిగిపోయింది. ఇప్పుడు మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఇక్కడ చెప్పండి, ఈ గోల్కొండ ముత్యాలమ్మ దేవాలయం ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, మరి ఇక్కడ అసలు ఈ ఊరు ఏర్పడడానికి కారణం ఏంటి? మాది ప్రాపర్ గోల్కొండ, హైదరాబాద్ సిటీలో గోల్కొండ. ఆ గోల్కొండ నుంచి మా తాతలు అనేటోళ్ళు ఇద్దరు ఈ దేవత అనుగ్రహం వల్ల మీరు వేరే ఊరు పొందేయాలని కళలు చెప్తే ఒక బండి కట్టుకొని ఆ దేవతల విగ్రహాలు తీసుకొని వచ్చిండ్రు. ఎక్కడైతే ఈ బండి ఆగిపోతుందో అక్కడనే నాకు ఇక్కడ ఒక స్థాపితం చేయాలి, గుడి స్థాపితం చేయాలి, ఊరు నిర్మించాలి అనేది ఆమె కళలు చెప్పడం వల్ల అక్కడి నుంచి దిననములు బయలుదేరి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ బండి ఆగిపోయింది. ఈడ ఆ దేవతల విగ్రహాలు ప్రతిష్టాపన చేసి ఊళ్ళో ఒక బావి దవ్విళ్ళు, ఒక కాపలా కోసం, ఊరు కాపలా కోసం ఒక బుర్జు కట్టిళ్ళు, అట్లనే శివాలయం అనేది ఒకటి నిర్మించిళ్ళు. అప్పుడు ఇదంతా అడవి ప్రాంతం. ఆడ సరే నిజమో అబద్ధమో తెలియదు కానీ ఆ గుడికాడ శివాలయం కాడ సుతం పులి ఉండేది అనేది దాన్ని ఎల్లగొట్టి ఆడ శివాలయం నిర్మించళ్ళు. ఊరుకు ఉత్తర భాగాన పోచమ్మ అనే దేవాలయాన్ని నిర్మించళ్ళు, తూర్పు దిశ కనకదుర్గమ్మ అని నిర్మించళ్ళు, ఇటు ఒక చెరువు నిర్మించిండ్రు. ఇట్లా ఆ ఊరు స్థాపితం చేస్తా అంటే అన్ని కులాల వారు వచ్చి ఇక్కడ ఊరు స్థాపితం చేయడం జరిగింది. అంటే ఈ దేవాలయంలో పూజలు ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటారు, మరి ఎలాంటి ఎప్పుడెప్పుడు పూజలు నిర్వహిస్తుంటారు? ప్రతి సంవత్సరం ఇదే నెలల ఎండాకాలంలో మే నెలలనే చేస్తారు. ప్రతిసారి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఊరందరూ ఐక్యతగా కలిసి అందరి బోనాలు, అన్ని కులాల బోనాలు కలిసి ఐక్యతగా చేసుకుంటాం. వీడికి వస్తాం, బండ్లు బోనాలు ఇస్తాం, బట్టలు కట్టిస్తాం, 3 నెలలకు ఒకసారి చిత్తారేస్తాం. ఇటువంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తాం ఆ ఒక్కరోజు. అది తర్వాత పోచమ్మకు బోనాలు చేస్తాం బుధవారం, ఆదివారం ఇక్కడే చేస్తాం, బుధవారం ఆ రోజు అక్కడే చేస్తాం. ఇక అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠించి అక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఆ గ్రామమే ఇప్పుడు కొత్తపేట గ్రామంగా పిలువబడుతుంది. వరంగల్ నగరం నుండి ములుగుకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామస్తులంతా కూడా ఎండాకాలంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ వారు కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు. గోల్కొండ ముత్యాలమ్మగా ఇప్పటికీ పేరుగాంచి భక్తుల కోర్కెలను అమ్మవారు తీరుస్తూ ఉంటారు. ఈ దేవాలయ పూజారులుగా ఇప్పటికీ లంక వంశస్థులే వ్యవహరించడం విశేషం. 10 శతాబ్దాలుగా సుమారు 15వ తరం పూజారులుగా ఈ దేవాలయానికి లంక వంశస్థులు పూజలు నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా ఈ దేవాలయంలో బోనాలు చెల్లించుకోవడం ఆచారం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గోల్కొండ ముత్యాలమ్మ తరువాత ప్రసిద్ధిగాంచిన దేవాలయం కొత్తపేట గోల్కొండ ముత్యాలమ్మ దేవాలయం.
ముత్యాలమ్మ పూజారులు మాట్లాడుతూ ప్రతి ఏటా కూడా వేసవి కాలంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని, గ్రామమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ బోనాల పండుగను నిర్వహించుకుంటామని తెలిపారు. ఇప్పటికే 15వ తరం మాది, మేము పూజలు నిర్వహిస్తున్నామని, కాకతీయుల కాలంలో కూడా కాకతీయులు ఇక్కడ పూజలు నిర్వహించేవారని మా పూర్వీకులు తెలిపారని అన్నారు. ఫస్ట్ అయితే మా గోల్కొండ నుంచి మేము మా తాతలు ఆ నుంచి వచ్చిండ్రు. వచ్చేటప్పుడు బండిలోనే వచ్చింది తల్లి కళలో చెప్తే, ఎక్కడ ఇరుసిరిగితే అక్కడనే నన్ను పొందియాలి, నా గుడి కట్టాలి అని చెప్పిందట కళలా. చెప్తే ఈడ గుడి కట్టించారు, పక్కకే ఊరు పొందించారు. ఇక యాట ఇదే ఎండాకాలంలో మే నెలలో బోనాలు చేస్తాం. పోషమ్మకు ఈ తల్లికి ఆదివారం చేస్తాం, బుధవారం పోషమ్మ చేస్తాం. ఈ ఊళ్ళో బురుజు కట్టించినాం, బావి తవ్వినాం. ఆ బావి తవ్వినాక నీళ్లు పడలేదు. పడకపోతే ఇక్కడ మాన్యం అనేది వేణుగోపాల స్వామి గుడికి ఇచ్చినాం. దానం ఇచ్చి ఆ తల్లికి మొక్కితే ఒక గుండును కదిలిచ్చింది పలానా మూలకు, ఏది దక్షిణం పక్క మూలకు ఒక గుండును కదులుతుంది. ఆ కళలో వచ్చి చెప్పిందట. చెప్తే ఆ గుండును కదిలిచ్చిండు. కిందికి చూడకుండా మీదికి ఎక్కువ అన్నదట. అలా కదిలిచ్చినాక అట్లనే ఎక్కువ బావి మీదికి ఎక్కుతా అంటే ఒక్క అడుగు ఎత్తే మీదికి ఎక్కువ. అప్పుడు కిందికి చూడండి, ఈ అడుగు మీదికి లేవాలి. అప్పుడు నీళ్ళు అక్కడనే ఆగినట్టు ఒకటే గజం దూరాన బావిలా. అందుకు ఇక్కడ 6 ఎకరాలన్నర భూమి ఆ దేవతకు ఇచ్చినాము. అక్కడికి మా బండి పోయేది, పొలం వల్లది ఒక ఎద్దును తీసి మా బండి కట్టేది. మా బండి ముందు తిరిగేది, వాళ్ళ బండి మా వెనక తిరిగేది, మా ఎద్దును వాళ్ళ బండి కట్టుకొని. అట్లా మొన్నటి దాకా మా నడిచింది. కానీ ఇక ఇప్పుడు ఆడ బండ్లు తిప్పుతలేరు. ఇక మామూలను ఆడికి ఆ భూమి మాత్రం మేము ఇచ్చిందే అది. ఇక ఇదే గ్రామ చరిత్ర చూసుకున్నట్లయితే కాకతీయుల కాలంలో బంగారుగని వెంకటాద్రిపేట అనే పేరుతో పిలిచేవారట. ఇక్కడ ప్రత్యేకించి ఒక బురుజును ఏర్పాటు చేశారని, ఆ బురుజు లోపల బంగారంతో పాటుగా నిధి నిక్షేపాలు లాంటివి ఏర్పాటు చేసి దానిపై అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి నాగబంధనం చేసి వాటికి రక్షణ కవచంగా శత్రువులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా బురుజును ఏర్పాటు చేసుకున్నట్లు ఆ బురుజు నుండి స్వరంగ మార్గం గుండా మొగిలిచెర్ల కిల్లా వరంగల్ 1000 స్తంభాల దేవాలయానికి స్వరంగ మార్గం ఉండేదని రుద్రమదేవితో పాటుగా ఇతర రాజులు ఇదే సొరంగ మార్గం గుండా వచ్చి వెళ్లేవారని స్థానికులు తెలుపుతున్నారు. కాకతీయులు వరంగల్ నగరంతో పాటుగా మరికొన్ని ప్రాంతాలను పరిపాలించారు అనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వరంగల్ నగరానికి కొంత దూరంలో కొన్ని కాకతీయుల నాటి శిల్పకళలతో పాటుగా ఆనవాళ్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొత్తపేట గ్రామంలో కూడా కాకతీయుల నాటి బురుజు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి ఏకదాటిగా అంటే కిలా వరంగల్కు మరియు ఇటు మొగిరిచెర్లకు మరికొన్ని ప్రాంతాలకు సొరంగ మార్గం గుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి శత్రువుల రాకను గమనించి వారిపై దాడి చేస్తూ ఇక్కడ ఈ కాకతీయులు రాజ్య పరిపాలన చేశారనికి రుజువుగా ఇక్కడ బుర్జు మనకు కనిపిస్తుంది. ఈ బుర్జు లోపల నుండి సొరంగ మార్గం ద్వారా కిలా వరంగల్కు మరియు ఈ వేస్తంబాల గుడికి, రామప్పకు ఇలా కొన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఏర్పాటు చేసుకొని వారు శత్రువుల రాకను గమనించి వారిపై దాడి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇలాంటి బురుజులతో వాళ్ళు సైనికులను ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి శత్రువులపై దాడి చేశారు అనడానికి చాలా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. మరి మనతో పాటుగా కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఈ బురుజు ఎలాంటి ఉంది ఏంటి అనే అంశాలపై వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఈ బురుజు ఉంది కదా, ఈ బురుజు యొక్క ప్రత్యేకత మరియు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేశారు అని మీ చరిత్ర అంటే మీ తాత ముత్తాతలు చెప్పడం జరిగింది. ఇది యుద్ధ బుర్జుగా ఇది పేరుగాంచింది. ఇది కాకతీయుల కాలం నాటి ఈ బుర్జుగా ఇది యుద్ధ బుర్జు అంటారు దీన్ని గ్రామంలో. ఈ గ్రామం నుండి ఇది ఎల్లమ్మ గుడి, మన మొగిలిచెర్ల కానీ మన కోట్లింగాల గుడి, అక్కడి నుంచి మన రామప్ప, కిలో వరంగల్ నుండి రాణి రుద్రమ్మదేవి ఆనాటి కాలంలో ఇక్కడ నుండి యుద్ధాలు జరిగిన చరిత్ర ఉంది. ఈ గ్రామానికి దాదాపు ఒక
1000 ఏళ్ళ చరిత్రగా ఈ గ్రామం ఏర్పడడానికి కూడా సన్నాహాలు ఉన్నాయి. ఎందుకంటే ఆనవాళ్ళు ఉన్నాయి. ఇంకా చెప్పిన క్రమంగా ఈ ఊరు పొందించిన పెద్దలు ఉన్నారు. వాళ్ళ ముత్తాతల కాలం నుండి ఈ గ్రామంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ఒక అడవి ప్రాంతంగా ఇది ఉండబడిన గ్రామం అంట. ఇది ఈ గ్రామంలో ఇది ఒక యుద్ధ వాతావరణాన్ని అప్పుడు మన కాకతీయుల కాలం నాటి రాక్షస మూకలను వాళ్ళు పోరాడి గెలిచిన ఒక సింహంగా దీన్ని ఒక యుద్ధ బురుజుగా దీన్ని మేము చూడడం జరుగుతుంది. మా పూర్వీకులు కూడా దీన్ని చెప్పడం జరిగింది. చూసుకున్నట్టయితే అంటే ఈ బురుజును యుద్ధ బురుజు అంటే ఇక్కడ సైనికులు కాపలా ఉండి యుద్ధాలు చేసేవారు కాబట్టి ఇక్కడ యుద్ధ బురుజుగా దాన్ని పిలుచుకున్నారు. మరొకరు ఉన్నారు మనతో, వారిని అడిగి కూడా తెలుసుకున్నాం. చెప్పండి. నమస్తే, నేను సంపల్లి సుదర్శన్, కొత్తపేట గ్రామం, 3వ డివిజన్. ఈ యొక్క గ్రామంలో పురాతన దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే శివాలయం, భోజరాజుల గుడి, అలాగనే ఈ బుర్జు అంటే కాకతీయ కాలంలో నిర్మించబడినటువంటి ఈ బుర్జు కొన్ని చారిత్రక ఆధారాలు మనకు కనబడుతుంటాయి. ఈ బుర్జు పక్కన ఒకప్పుడు బావి ఉండేది. ఆ బావి నీళ్లు ఊరందరికీ తాగునీటి సౌకర్యం ఇచ్చేది. అది లంక వంశస్థుల యొక్క ప్రారంభం నుంచి, వాళ్ళ ఆరంభంలోనే ఇక్కడ పల్లె నిర్మించిండ్రు. ఈ గ్రామానికి పేరు పెట్టిండ్రు. ఒకప్పుడు బంగారు వెంకటాద్రిపేట అని అనేవారట. ఇక్కడ బంగారు నిధులు ఉండేదట. అలాగనే ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సంప్రదాయాల ప్రకారం అందరూ కలిసిమెలిసి చేసుకునేటువంటి పండుగలు ఈ బుర్జు దగ్గరనే చేస్తారు. ఆనవాయితీలు, సంప్రదాయాలు, అన్ని కట్టుబాట్లన్నీ కూడా ఈ యొక్క బుర్జు దగ్గరనే ఆరంభించి ఇది మనకు ఆధారంగా ఈ యొక్క బుర్జు ఎక్కిందంటే గ్రామంలో ఉన్నటువంటి చివరి ప్లేస్ వరకు మనకు కనబడుతుంది. అన్ని రకాలుగా ఇది రక్షణ కోట. ఇది ఈ దొంగల బెడద నుంచి, రాక్షసుల యొక్క బెడదల నుంచి, దారి దోపిడీ గాళ్ళ నుంచి, మరి అప్పుడు బంగారం కోసం, నిధుల కోసం మరి దొంగతనాలు అప్పుడు జరిగేవట. కాబట్టి ఇక్కడ నిధులు ఉన్నాయి కాబట్టి ఈ నిధులను బట్టి ఇక్కడ ఒక రాజ్యం ఉన్నట్టుగా మనం చూస్తాం. భోజరాజులు అనేది ఈ యొక్క జిల్లాలో ఎక్కడ లేదు. ఈ యొక్క కొత్తపేటలో మాత్రమే భోజరాజుల గుడి అనేది నిర్మించబడ్డది. ఆ భోజరాజుల యొక్క పరిపాలన కూడా మనం చూస్తాం. కాకతీయులు అలాగనే భోజరాజులు అనే వాళ్ళు కూడా ఏలిండ్రు. కానీ భోజరాజుల గుడిని మాత్రం ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక విశిష్టమైనటువంటి ఒక విలేజ్, ప్రత్యేకించబడేటువంటి విలేజ్గా ఇక్కడ పరిపాలన జరిగినట్టుగా ఈ యొక్క చరిత్ర ఆనవాళ్ళను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు 1000 ఏళ్ళ కాలం అవుతుంది దాదాపుగా దగ్గర. ఆ 1000 ఏళ్ళ చరిత్రను కనుక తీసి మరి దాన్ని లిఖితపూర్వకంగా కొన్ని ఆధారాలు సంపాదించి ఈ గ్రామంలో ఉన్నటువంటి చరిత్రక ఆధారాలను బట్టి గ్రామ చరిత్రను ముందుకు తీసుకుని దీనికి ఒక బుక్లెట్గా తయారు చేసి మరి అందుబాటులోనికి తీసుకొని రావాలని పురావస్తు శాస్త్రవేత్తలకు అలాగనే వాళ్ళ నిపుణులను కూడా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. మా విలేజ్కి వచ్చి దీని చరిత్రను కూడా ఆనవాళ్ళను కూడా మీరు పరిశీలించవలసిందిగా వాళ్ళని కూడా కోరుతున్నాం. తర్వాత ఈ బుర్జు కూడా శిథిలావస్థలో ఉంది కాబట్టి దాని మరమ్మతులు కూడా చేయాల్సిన బాధ్యత మరి ఈ యొక్క పురావస్తు శాస్త్రాల యొక్క డిపార్ట్మెంట్కి ఉన్నది. కాబట్టి అది ఖచ్చితంగా దీన్ని మరమ్మతులు చేసి ఇది పడిపోకుండా ఎవరి ప్రాణాలని మింగకుండా మరి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఊరు ప్రజలకు ఉన్నది. అలాగనే డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి ఉన్నదని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ బురుజుకు నాగబంధనం ఉండటంతో గ్రామస్తులతో పాటుగా నాగుపాములు సహజీవనం చేసినట్టుగా ఉంటాయని ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా నాగుపాముతో ప్రమాదం జరిగిన చరిత్ర లేదని తెలిపారు. ఇలాంటి అపురూప కట్టడాలను ప్రభుత్వం పట్టించుకుని అవి శిథిలావస్థలో ఉన్న వాటిని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆ బురుజు ప్రాముఖ్యత ఎంతో గొప్పదని, ఆ బురుజులో ఒక నాగశిల కూడా ఉందని, దాన్ని కూడా అభివృద్ధి చేసి ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బురుజు అంతా కూడా శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే ప్రమాదం ఉందని, ఇలాంటి వాటిని మరమ్మతులు చేసి కాపాడుకోవాలన్నారు. చెప్పండి, ఈ గ్రామం యొక్క ప్రత్యేకతలు ఏంటి అసలు ముఖ్యంగా? నా పేరు సంపల్ సంజీవ, గ్రామనాయకుడిగా. ఇక్కడ ఉన్నటువంటి ఈ బుర్జు వాస్తవానికి
మా పితరులు చాలా కాకతీయుల నుండి మరి ఆ సామ్రాజ్యాన్ని వచ్చే శత్రువుని ఎదుర్కోవడానికి అది మరి ఇది బురుజు కట్టడం జరిగింది. ఆ రోజుల్లో మా తాతలు అందరూ చెప్పే విధంగా ఉండేది. అప్పటి నుండి మరి ఈ వెంకటాద్రిపేట అనేది ఈ గ్రామానికి ఈ పల్లె వాళ్ళు మరి పెట్టడం జరిగింది. మరి వెంకటాద్రిపేట నుండి మరి క్రమక్రమంలో మరి ఒక 50-100 సంవత్సరాల తర్వాత మరి కొత్తపేట అనేది నామకరణం కూడా మరి పల్లె వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా మా ఊళ్ళో నుండి ఈ బుర్జు నుండి లోపల బావి ఉంది. ఈ బావి నుండి మరి ఇక్కడ నుండి మొగులిచెర్లకు సొరంగము, ఆ నుండి 1000 స్తంభాల గుడికి సొరంగము, అదేవిధంగా కిలవరంగల్ కూడా సొరంగం నుండి వెళ్ళేదానికి కూడా దారి ఉంది. ఆ దారి పరంగా చూస్తే ఏర్పడతా ఉంది. పాత ఆనవాళ్ళు ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అందరి మరి విలేజ్లో ఉన్నటువంటి అన్ని కులాలకు ఉన్నటువంటి సంబంధించినటువంటి ఇది మరి 1000 సంవత్సరాల ఈ గ్రామాన్ని మరి దానికి మేము కూడా మరి అందరితో మాట్లాడుకొని మరి అందరం సమిష్టిగా ఉండి ఈ కార్యక్రమం కూడా చేసుకోవడానికి వారోత్సవాలు కూడా చేసుకోవడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం. మరి ఈ గ్రామం అందరం కలిసిమెలిసిగా ఏ కార్యక్రమం అయినా కూడా మరి ఈ పండుగలు చేసుకున్నా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా అందరూ కలిసి చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి గ్రామస్తులం అందరం కలిసి ఈ 1000 సంవత్సరాల వార్షికోత్సవాలను కూడా మేము జరుపుకున్నటకు మరి సిద్ధంగా ఉన్నాం. మరి అందరూ కలిసి చేసుకునే విధంగా ఉంటుందని నా పేరు సంజయ్. బురుజుకు కూతవేటు దూరంలో ప్రత్యేకించి శ్రీ భోజరాజ రాజేశ్వర దేవాలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగా పాముల సంచారం ఉన్నట్టు ఆనవాళ్లు. ఆ ప్రాంతమంతా ఆలయానికి ఆనుకుని కొన్ని బండరాళ్లు ఉన్నాయి. ఆ బండరాళ్లపై నాగకన్యల ప్రతిమలు సజీవంగా ఉన్నట్టు చెక్కబడి ఆ ప్రాంతంలో ఎప్పుడూ కూడా నాగుపాములు సంచరిస్తూ ఉంటాయని, గతంలో ఈ ప్రాంతంలో పెద్ద పులులు సంచరించేవని, వీటిని పెద్ద పులుల గుట్టలుగా పిలుస్తారని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇప్పటికీ కూడా గ్రామస్తుల కాళ్లలో తిరిగినట్లుగా పాములు తిరుగుతూనే ఉంటాయని, ఎవరూ కూడా వాటికి హాని చెయ్యరని, పాములు కూడా ఎవరికీ హాని చెయ్యవని, గ్రామానికి హాని చెయ్యాలని ఎవరైనా దురుద్దేశంతో వస్తే మాత్రం వారిపై దాడి చేస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామాన్ని గతంలో బంగారుగని వెంకటాద్రిపేట అని పిలిచేవారని, కాలక్రమేణా ఈ గ్రామం కొత్తపేట గ్రామంగా చలామణి అవుతోందని తెలుపుతున్నారు. ఇలాంటి అపురూప కట్టడాలను కాపాడుకుంటూ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా దేవాలయాలను అభివృద్ధి చెయ్యాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. కొత్తపేట గ్రామంలో కొన్ని గుట్టలు కూడా ఉన్నాయి. ఈ గుట్టలను చూసుకున్నట్టయితే దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. సుమారుగా ఈ విగ్రహాలను చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 800 సంవత్సరాల క్రితం చెక్కిన వాటిగా లేకుంటే స్వయంగా ఏర్పడిన వాటిగా ఇక్కడ మనకు స్వయంగా అవపడుతున్నాయి. చూసుకోవచ్చు, ఒక నాగ దేవతగా, అదేవిధంగా నాగుపాములతో పాటుగా శివలింగాలు ఇలా చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయం ఈ చెక్కడాలను అనుసరించి ఇక్కడ భోజరాజస్వామి దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఈ భోజరాజస్వామిని దేవాలయం నిర్మించి ఇక్కడ నిత్యం పూజలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ స్వయంగా ఏర్పడినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ పాముల పుట్ట కూడా, అంటే ఈ ప్రాంతం అంతా కూడా నాగుపాములతో సంచరిస్తూ ఎప్పుడు కూడా ఇక్కడ పాములు అవపడుతాయని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఎవ్వరికి కూడా ఎలాంటి హాని చేయలేదని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అంటే ఇక్కడ దైవశక్తి ముమ్మాటికి ఉందని చెప్పి ఇక్కడ నిరూపించబడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రతి నాగుల చవితికి, నాగుల పంచమికి ఇక్కడ స్వామివారికి అభిషేకాలతో పాటుగా ఇక్కడ పుట్టలో పాలు పోస్తూ ఆ నాగేంద్ర స్వామి అభయం పొందేందుకు భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే దేవాలయంలో పూజలు ఎలా నిర్వహిస్తుంటారు, ఏంటి, మీకు కోరికలు నెరవేరాయా? 10 ఏళ్ళ బట్టి నాగవాయకు మేము పూజలు చేసుకుంటాము. మాకు మంచిగానే అనుకున్నట్టు దేవుడు కల్పరం ఇచ్చిండ్రు. కొడుకులు అంటే కొడుకులే, బిడ్డలు అంటే బిడ్డలే. పూజలు చేసుకుంటే వారం మేము వచ్చి మొక్కుకుంటాం. మాకు మంచిగా జరుగుతుంది భోజరాల స్వామికి. ఇప్పుడు ఇక్కడ దేవునికి ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారు, ఎప్పుడెప్పుడు పూజలు నిర్వహిస్తారమ్మా? వారం చేస్తారు. మళ్ళీ తలాంబరాలకు కూడా తలాంబరాలు పడతాయి. మళ్ళీ స్వామికి కళ్యాణం, శివ కళ్యాణానికి కూడా శివ కళ్యాణం జరిపిస్తారు.
అంటే ఇప్పుడు ఇక్కడ ఈ బండపై కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఏంటి, అసలు వాటి చరిత్ర ఏంటమ్మా? అవి అప్పుడు వెనకటి నుంచే శిల్పగా తయారై ఉన్నాయి దేవుని సత్యాన్ని. కొత్తపేట అనే గ్రామంలో ఎన్నో చారిత్రక నిలయాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి చారిత్రక కట్టడాలతో పాటుగా ఈ దేవాలయాలను కానీ ఇంకా మిగిలినటువంటి వాటిని కూడా అభివృద్ధి చేస్తూ ఇక్కడ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి గ్రామానికి అలాగే జిల్లాకు కూడా రెవెన్యూ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, కొత్తపేట గ్రామం.